అధిక మాసం కారణంగా ఈ ఏడాది సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహించబోతుందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో రవిచంద్రతో కలిసి జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. అనంతరం టీటీడీ ఈవో, అదనపు ఈవో, కలెక్టర్, ఎస్పీ ఆలయ మాడవీధులను తనిఖీ చేశారు. గతేడాది బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పునర్సమీక్షించి ఈ ఏడాది మరిన్ని సౌకర్యాలపై అధ్యయనం చేశామని అదనపు ఈవో చెప్పారు. టీటీడీ జిల్లా యంత్రాంగం కలిసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించి గరుడ సేవకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 15న సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో భాగంగా పలు ప్రారంభోత్సవాలు చేస్తారని వివరించారు. మీ అందరికీ తెలుసు, ఇయర్ ఆన్ ఇయర్ మనకి తిరుమలకు వచ్చే భక్తుల యొక్క పర్సంటేజ్ పెరిగింది. సెప్టెంబర్లో వచ్చే సాలకట్ల బ్రహ్మోత్సవాలకి, అక్టోబర్లో వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏ రకమైన పిలిగ్రిమ్ టర్న్అవుట్ ఉంటుంది. దానికి సంబంధించి తిరుమలలో ఏ రకంగా చేయాలి, తిరుపతిలో కూడా ఏ రకంగా చేయాలి, తిరుమలలో తిరుపతిలో అడ్మినిస్ట్రేషన్ని ఏ రకంగా ఇంటిగ్రేట్ చేసి ఒకే అడ్మినిస్ట్రేషన్ లాగా యాక్ట్ చేస్తూ ఏ రకంగా క్రౌడ్ మేనేజ్మెంట్, పిలిగ్రిమ్ మేనేజ్మెంట్ చేయాలి, అలానే వెహికల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు వస్తారు కాబట్టి 16వ తారీఖు ఏ రకమైన మనం ఇనాగ్రేషన్స్ ఇక్కడ కొన్ని వాటిని కూడా డిస్కస్ మ్యూజియం కానీ లేకపోతే ఈవీ బస్సెస్ కానీ వీటిని కూడా ఏ రకంగా ఆ రోజు ఇనాగ్రేట్ చేయాలనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. చాలా పగడ్బందీగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు సంబంధించి ముఖ్యంగా జిల్లా యంత్రాంగం నుంచి ఏదైతే కోఆర్డినేషన్ చేయవలసిన ఇష్యూస్ అన్నీ, లా అండ్ ఆర్డర్ కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్, అదేవిధంగా కింద ఉన్నటువంటి అన్ని టెంపుల్స్లో కూడా ఎట్లయితే చేయాలి, అదేవిధంగా శానిటేషన్, మరియు వస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా మనము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పిస్తూ మొత్తం ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి మంచి దర్శన భాగ్యం కలిగించే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి టీటీడీతో పూర్తి కోఆర్డినేషన్ కూడా చేసుకుంటున్నాం. ఈసారి పైన కమాండ్ కంట్రోల్ అండ్ టెక్నాలజీని ఇంటిగ్రేషనే కాకుండా కింద కూడా తిరుమల, తిరుపతి, అలిపిరి, శ్రీవారి మెట్లు ఈ ప్రాంతాలని, రైల్వే స్టేషన్ అన్నింటినీ కూడా పూర్తిగా కనెక్ట్ చేసుకుంటూ ఎక్కడైతే భక్తులు ఎక్కువగా వస్తారో వాటిని పూర్తిగా కమాండ్ కంట్రోల్ ద్వారా వీక్షిస్తూ భక్తులకు సరైన గైడెన్స్ ఇవ్వడం, క్రౌడ్ మేనేజ్మెంట్ అయితేనేమి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయితేనేమి, వీటన్నింటినీ కూడా పూర్తిగా భక్తులకి మంచి సౌకర్యం కల్పించే విధంగా పనిచేయడం జరుగుతుంది. దాదాపు లాస్ట్ ఇయర్ 2500 వరకు ఫోర్స్ వాడడం జరిగింది. ఈసారి అవసరం మేరకు పెంచడం కూడా జరుగుతుంది.